హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేగుతుండగా మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి ఎంతైతే సరిపోతుందో అంత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దాంట్లో వేసుకుంటే అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అర కేజీ చికెన్ కడిగి దాంట్లో వేసుకోవాలి. వేసుకొని 2-3 నిమిషాలు అట్లా పెట్టుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని అది కళాయి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా మనకు ఎంత అయితే కారం తినగలమో అంత కారం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుంటే, నాకు వాటర్ కావాలి కాబట్టి నేను వాటర్ వేసుకున్నాను. మీ ఇష్టం, వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, గ్రేవీ లాగైనా తినొచ్చు. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసి ఇంకా దించటమేనండి. కూర రెడీ అయిపోయినట్టే. ఇటు అన్నం ఉడుకుతుంది, ఇటు కూర ఉడుకుతుంది కదా, వేడిగా రెండు ఉడుకుతున్నాయి. తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఇది వర్షాకాలం కాబట్టి వేడిగా ఏదైనా కానీ మనకు ఎప్పటికప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండుకొని తింటే చాలా బాగుంటుందండి. అన్నం వేస్ట్ చేయకుండా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా వేస్ట్గా పడేయకుండా మనం వేడిగా తింటే చాలా బాగుంటుంది. అలాగే వాటర్ కూడా కాసి చల్లార్చిన వాటర్ తాగితే చాలా బాగుంటుందండి. కనుక సీజనల్ ఫీవర్స్ రాకుండా చూసుకోవాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏ రోగాలు బారిన పడకుండా ఉంటామండి. అన్నం అనేది రైతు బియ్యం పండించడానికి సంవత్సరం మొత్తం కష్టపడతాడు కాబట్టి మనం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.